హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై శైలు. ఇప్పటి వరకు మన ఛానల్లో ఓన్లీ మీరు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే చూసారు కదండి. ఇవి కొంచెం డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ అంటే మరీ అంత డిఫరెంట్ ఏం కాదు. యాక్చువల్లీ ఇవి కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ట్రెండింగ్లో ఉన్నాయో అలాగే కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నిటి మీదకి సెట్ అవ్వు, ఎందుకంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయి. వాటికి మనం యూజ్ చేసే కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఏమన్నా అట్లా చిన్నగా టచ్ అయినా కానీ వాటికి థ్రెడ్స్ అనేవి పోగుల్లా వచ్చేయడం అట్లా అవుతాయి అన్నమాట. సో అన్ని ఫ్యాబ్రిక్స్కి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి సెట్ అవ్వు. కాబట్టి కొన్ని కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్లో అంత ఎక్కువగా కుందన్స్ అవి లేకుండా మంచి గ్రాండ్ లుక్ ఇచ్చేలాగా డిజైన్ అయితే చేయొచ్చు. సో ఈ బ్యాంగిల్స్ అయితే నేను అలాగే చేశానండి. ఇవి వచ్చేసి నేను యూజ్ చేసిన థ్రెడ్ వచ్చేసి కాటన్ థ్రెడ్ అనమాట. కాటన్ థ్రెడ్ అండ్ కర్దనాస్ అంటారు కదా, మీకు మగ్గం వర్క్లో ఎక్కువగా యూజ్ చేస్తారు అవి. అండ్ అలాగనే జెరీ థ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ అండ్ రౌండ్ షేప్ 3mm 4mm కుందన్స్ అండి, అవి యూజ్ చేశాను అనమాట. ఇవి చూడ్డానికి అలా కనిపిస్తున్నాయి కానీ టైం టేకింగ్ మాత్రం చాలా తీసుకుంటుందండి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అనుకోండి, మనం పోగులు వేసేసుకొని ర్యాప్ చేసేసుకోవచ్చు బ్యాంగిల్కి. కానీ కాటన్ థ్రెడ్ అలా కాదు, ఎందుకంటే వీటికి పోగులు వేయడము అవదనమాట. ఒక్కొక్క లైన్ పక్క పక్కన పెట్టుకుని అట్లా నెమ్మదిగా గ్యాప్స్ అవి ఏమీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వాటినైతే ర్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఆ డిజైన్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకుని నేను ఫ్లవర్లా డిజైన్ చేశాను అనమాట. అది కూడా అంత ఈజీ థింగ్ అయితే ఏం కాదు, ఎందుకంటే జాగ్రత్తగా చేయాలి. అది గమ్ము మన ఫింగర్స్కి ఏమాత్రం అంటుకున్నా సరే మనం పెట్టిన ఫ్లవర్ షేప్ అంతా అవుట్ అయిపోతుంది అనమాట. అట్లనే లీవ్స్ కూడా నేను అదే విధంగా చేశాను. వీటిలో చాలా టైప్స్ ఉంటాయండి. మనకు లుక్ కూడా వచ్చేసి మగ్గం వర్క్ లుక్లో వస్తాయన్నమాట. ఇవి నేను మెయిన్ ఆ కలర్స్ అండ్ ఆ థ్రెడ్స్ యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు వాళ్ళు ఇచ్చిన డ్రెస్ ఇదన్నమాట అండి. సో ఇది చాలా స్మూత్గా ఉంది డ్రెస్సు. ఏ మాత్రము చిన్నది అట్లా మన నెయిల్ అట్లా దానికి తగిలినా సరే డ్రెస్సు మొత్తం అట్లా థ్రెడ్ అట్లా వచ్చేయడం అట్లా అయిపోతుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇది. సో ఈ డ్రెస్కి సెట్ అయ్యేలాగా నేను బ్యాంగిల్స్ డిజైన్ చేయడం కోసము కాటన్ థ్రెడ్ యూస్ చేశాను. చూసారా, మీకు అందులో డీటెయిల్డ్గా కనిపిస్తుంది. సీక్వెన్స్ వర్క్ అయినా గోల్డ్ జెరీ థ్రెడ్ అయినా సరే, గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ కూడా మీకు అవుట్లైన్ అట్లా ఇచ్చారు. సో దీనికి సూట్ అయ్యేలా ఉండడం కోసం అని చెప్పి నేను ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే చేశాను అండి. కానీ మొత్తము నాకు ఎగ్జాక్ట్గా థ్రెడ్ అది నేను దొరకడం కోసం చాలా ట్రై చేశాను. బట్ అలా ట్రై చేయగా నాకైతే థ్రెడ్ కూడా దొరికింది. మీరు అనుకోవచ్చు ఆ థ్రెడ్ నేను ఎక్కడ యూజ్ చేశాను అని చెప్పి. మీరు బ్యాంగిల్స్ డీటెయిల్గా చూసుంటే కనుక ఈ గోల్డ్ జెరీ థ్రెడ్ని నేను స్టోన్స్కి అవుట్లైన్ ఇవ్వడం కానీ ఫ్లవర్కి అవుట్లైన్ ఇవ్వడానికి కానీ యూజ్ చేసింది అయితే సేమ్ ఇదే టైప్ ఆఫ్ గోల్డ్ థ్రెడ్ అండి. సో అన్నిటి మీదకి మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే ప్రిఫర్ చేయాలని లేదు, అలా కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిలోనే పెయింటింగ్ అది కూడా వస్తుంది. నాకు వాళ్ళు వైట్ కలర్ బేస్ కావాలని చెప్పేసి అడిగారు అనమాట. ఎందుకంటే డ్రెస్ వైట్ కలర్లో ఉంది కదా. సో నేను వైట్ కలర్ థ్రెడ్ తీసుకుని బ్యాంగిల్స్కి వ్రాప్ చేసి అండ్ పైన డ్రెస్లో ఉండే కలర్స్ వచ్చేలాగా అయితే వ్రాప్ చేశాను. మీరు ఆ బ్యాంగిల్స్ చూడండి డ్రెస్కి ఎంత బాగా సెట్ అయ్యాయో. వాటి కోసమే చాలా ట్రై చేసి మరి నేను చేశాను అనమాట అవి. సో లుక్ ఎలా ఉందండి, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలానే థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. సో ఈ డిజైన్ మీకు ఎలా నచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.